రెండమ్మా మీరు వచ్చేయండి. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం భూమకేతవే నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః. ఏమైనా చెప్పు, సీతను తీసుకురావడం చాలా తప్పు. చిన్నోడా విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, భూమకేతవే నమః. డాడీ కొన్ని అవసరమే ముందు ఎక్కువ కొట్టుకుంటాను. ఏంటో ఈ మధ్య నాకు మంచి మంచి కళ్ళు వస్తాయి. అబ్బో ఏంటి నా గుండె ఇంత గట్టిగా కొట్టుకుంటుంది, మాట కూడా వణుకుతుంది. నీకు కూడా అలాగే ఉందా? పని ఎలా ఉంది చెప్పు. ఇది చెప్పలేకనే సింపుల్గా ఐ లవ్ యూ చెప్పేస్తా. ఏంటి ఏంటి కానీ మా డాడీ నాకు పెళ్ళి సెట్ చేసే టైంకి నువ్వు ఆ పొజిషన్లో లేవనుకో, మా డాడీ చెప్పిన అబ్బాయి నేను చేస్తాను. ఎందుకంటే మా పప్ప అంటే చాలా ఇష్టం. చూడరా చక్కగా పిలుస్తున్నారు డాడీ అని పప్ప అని. తన్నా విష్ణు ప్రచోదయాదు నారాయణ స్వామినే నమః. అబ్బాయి బాగున్నారా? మీ అత్తగారు లేచి తిరుగుతుందా? ఇంటికి ఆవిడ మీతో ఉంటుందా వేరే ఉంటుందా? ఏంటి మాట్లాడేది? తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా? మా అత్తగారు మాతో పాటు ఉండడం ఏంటి? మేమే మా అత్తగారితో పాటు ఉంటున్నాం. ఆవిడ ఉండమంటే ఉంటాం, లేకపోతే లేదు. అదంతా ఆవిడ ఇష్టం. పైన 6 నెలలు ఒకరి ఇంట్లో ఉండడం, ఇంకో 6 నెలలు ఇంకోళ్ళ ఇంట్లో ఉండడం, అలాంటి అలవాటు బుద్ధులు మా ఇంట్లో ఎవరికి లేదు. మా పిల్లలకి రాదు, మా పిల్లలకి అంతకంటే రాదు. ఎవరిని ఎక్కడ దశాలో వాళ్ళకి బాగా తెలుసు. అయినా నువ్వు సీతను ఎందుకు తీసుకురాలేదు? మా చిన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు?